వెల్కమ్ టు ద షో అందరికి. ఫస్ట్ గా గోపి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మోదీ టూర్ లాస్ట్ మంత్ జరగాల్సి ఉండే 29వ తేదీన పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు అయితే ఈవినింగ్ సభ జరగబోతుంది, భారీ బహిరంగ సభ. దానికి ముందే రోడ్ షో. ముగ్గురు కూడా పిఎం సీఎం డిప్యూటీ సీఎం ముగ్గురు కూడా ఒకే వెహికల్కి సంబంధించి ఒకే వెహికల్లో వెళ్ళబోతున్నట్టు 3 లక్షల మంది జన సమీకరణకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు లేదంటే వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోవడం అనేది కాస్త పాయింట్ అయినప్పటికీ గతంలో బీజేపీతో సన్నిహితంగానే ఉంది వైసీపీ. ఎక్కడ విడిపోయినట్టు కానీ విభేదాలు కానీ మనకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ స్థాయిలో పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రావడం మనం చూడలేదు. మరొకటి, ప్రధాని మోదీ వచ్చి చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక ఐడెంటిటీ ఉంటుందంటే గతంలో రాజధాని ప్రకటించినప్పుడు ఆయన శ్రీకారం చుట్టినప్పుడు గత 5 సంవత్సరాలు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఆఫ్టర్ మోదీ టూర్ తర్వాత ఏపీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు? ఆశా గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, సభ్యులందరూ. ప్రధానమంత్రి మోడీ రావడం, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడం స్వాగతించాల్సిందే. దానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా గట్టి ఏర్పాట్లు చేశారు. 2 లక్షలు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు. సరే, ఏదైనా మంచిది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆ స్థాయిలో రావడం, లేకపోతే ఆ పెట్టుబడులు కావవి ప్రభుత్వ పథకాలే. ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలు ఆ మేరకు చేయబోతున్నారు. అందులో విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ శంకుస్థాపన కూడా ఉందని అంటున్నారు. అట్లాంటివి, అలాంటి పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. బ్రిడ్జిలు ఉన్నాయి, అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా రాష్ట్రానికి అవసరమైనయే. వాటిని సాధించడంలో మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గట్టిగానే ప్రయత్నం చేశారు. అదే గత 5 ఏళ్లలో కూడా ఈ స్థాయిలో రాకపోయినా, ప్రధానమంత్రి 1-2 సార్లు వచ్చినా కూడా కొన్ని పనులు అయితే జరిగిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమీ బీజేపీకి వ్యతిరేకంగా లేదు. యాక్చువల్ గా అసలు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కొన్ని పదవులు కూడా ఆఫర్ చేశారు అలయన్స్ లో, పొత్తులోకి రమ్మని. అయితే జగన్మోహన్ రెడ్డి పొత్తులోకి వెళ్ళలేదు, వాళ్లతో పొత్తు పెట్టుకోలేదు, ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. అటు ఇండియా కూటమిలో లేడు, ఎవరి నోటి నుంచి నాటి బీజేపీ నాయకులు. గతంలో ఒకసారి రవికిరణ్ గారు, ఐ థింక్ లక్ష్మణ్ రావు గారు ప్యానెల్లో ఉన్నప్పుడే బీజేపీ నుంచి, అప్పుడు రవికిరణ్ గారు ప్యానెల్ మెంబర్ ఉన్నారు బీజేపీ తరఫు నుంచి, క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఆఫర్ చేసిందా, ఆఫర్ చేయలేదా వైసీపీకి కూటమిలోకి రావడానికి, లేదంటే పొత్తు గురించి అనేది ఆనాడు క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మనకి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ తీసుకుందాం. ఒకవేళ ఏదైనా ఆధారాలు మీ దగ్గర ఉంటే, గతంలో ఇదంతా ఒట్టి మాటలు కాకుండా ఏదైనా వచ్చారు, మాట్లాడారు, కలిసారు, పొత్తుల గురించి డిస్కస్ చేశారు, వద్దన్నారు కాబట్టి టీడీపీ దగ్గరికి వెళ్ళారనడానికి ఏదైనా? మిథున్ రెడ్డికి స్పీకర్ పదవి ఆఫర్ చేశారండి, దాంట్లో డౌటే లేదు. అది 2019 ఎన్నికల తర్వాత మిథున్ రెడ్డికి స్పీకర్ పదవి ఆఫర్ చేశారు. 1-2 మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వాటిని తీసుకోలేదు. తీసుకోకుండా మీకు 2019లో అక్కడ ఎవరితోనూ పొత్తులో లేరు కదా గోపి గారు? ఎవరితో పొత్తులో లేరు? పొత్తులో లేరు. వైసీపీని పొత్తులోకి రమ్మని బీజేపీ అడిగారు. టీడీపీతో అప్పుడు విభేదించి ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు. మేబీ వైసీపీని రమ్మని, వైసీపీని పొత్తులోకి రమ్మని. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాల సమయానికే బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి పదవులు ఆఫర్ చేశారు. మంత్రివర్గ ఏర్పాటప్పుడు కూడా ఆఫర్ చేశారు. అన్ని అన్ని తిరస్కరించాడు జగన్మోహన్ రెడ్డి. నేను పొత్తులో ఉండను అని. అంత మాత్రం వాళ్ళతో ఎక్కడ కూడా విభేదించలేదు. ప్రతి కీలకమైన బిల్లుకి బీజేపీకి మద్దతు ఇస్తూనే వచ్చాడు. బీజేపీ చాలా చోట్ల, ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ బలం తక్కువ. అలాంటి చోట అనేక మంది, 11 మంది వైసీపీ సభ్యులు, అప్పట్లో 9 మంది ఉండేవాళ్ళు, 9 మంది సభ్యులు కూడా బీజేపీకి రాజ్యసభలో
కంఫర్టబుల్ మెజారిటీని ఇచ్చారు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అలా జరిగిపోయింది. సో అక్కడేమి విభేదాలు లేవు, అంత పెద్ద అంటే పొత్తులు లేవు. అన్యోన్యత అయితే మాత్రం 2 పార్టీల మధ్య, బీజేపీ వైసీపీ మధ్య అన్యోన్యత అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మోడీ గారిని కలిసేవారు, మోడీ గారిని కలిసి ఫోటోలు దిగి వచ్చేవాళ్ళు, ఇవి జరుగుతూ ఉండేవి. జ్ఞాపిక ఒకటి ఇచ్చేసేవాళ్ళు, వచ్చేవాడు. సో అది జరుగుతూ ఉండేది. ఇప్పుడైతే ఏమైందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలు అక్కడ ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు, జనసేనకి ఎవరు లేరు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. సో ఆ బంధం కొనసాగుతుంది. సో ఇన్ని 2 లక్షల కోట్ల రూపాయల పనులు చేయటం అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి స్వాగతించాల్సిందే. ఆ బంధమే ప్రధానంగా వాళ్ళ గతంలో అంటే మీరు ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు కాబట్టి గోపి గారు, 2019లో ఎలక్షన్స్ కి వెళ్ళింది విడివిడిగా, వైసీపీ ఎవరితోనూ పొత్తులో లేదు, సింగిల్ గానే వెళ్ళింది, 151 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు బీజేపీకి ఎటువంటి ఆదరణ లభించలేదు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. జనసేనకు ఒక్క సీట్ వచ్చింది, ఆ ఒక్క సీటు కూడా ఏ విధంగా వెళ్లారు రాపాక అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 ఎలక్షన్స్ లో పరిస్థితి అది కాదు. వెళ్ళిందే పొత్తులో వెళ్ళారు, ఎలక్షన్స్ కి వెళ్ళిందే పొత్తు పెట్టుకొని పొత్తుతోనే వెళ్ళారు, పొత్తుతోనే ప్రజల్లోకి వెళ్ళారు, పొత్తుతోనే గెలిచారు, పొత్తు ప్రకారమే మంత్రులు గాని ఇవి గాని మనం చూస్తున్నాం. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. అదే అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేడు కానీ బీజేపీ నాయకత్వంతో సఖ్యతలోనే ఉన్నాడు. అది చెప్పింది. వాళ్ళతో ఏమీ విభేదించలేదు. ఎక్కడ కూడా ఏ బిల్లు మీద కూడా వ్యతిరేకించడం కానీ వాకౌట్ చేయడం కానీ చేయలేదు. అన్ని రకాల బిల్లుల్ని ఆయన జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుని, ముఖ్యంగా రాజ్యసభలో గట్టిగా నిలబడ్డారు. వైసీపీ వాళ్ళు బీజేపీకి అండగా నిలబడ్డారు. సో అందువల్ల 5 ఏళ్ళు గట్టిగా నెట్టుకొచ్చారు. అయితే పెద్దగా ఇట్లా ఇన్ని ప్రాజెక్టులు అయితే అప్పట్లో రాలేదు. ఏవో బెజవాడ కనకదుర్గ వంతెన, లేకపోతే బెంచ్ సెంటర్లో పై వంతెన, ఇట్లాంటివి కొన్ని వచ్చాయి కానీ పెద్దగా ఎక్కువ ఏమీ రాలేదు గత 5 ఏళ్లలో. ఇప్పుడు స్వాగతిస్తున్నాం. రాకపోవడానికి కారణం ఏమన్నా ప్రయత్నాలు చేయకపోవడమేనండి. ఎంపీలు గట్టిగా ప్రయత్నాలు చేయకపోవడం. ఇప్పుడు అక్కడ అమలాపురంలో సీఎం రమేష్ ఉన్నాడు. సీఎం రమేష్ గట్టిగా పనిచేస్తాడు, బీజేపీలో ఉన్నాడు. సో బీజేపీలో ఉండి ఆయన లాబింగ్ ఎక్కువ చేస్తాడు. సో అట్లా లాబింగ్ చేసే వాళ్ళు ఎంపీలుగా ఉండాలి. ఎంపీలుగా ఉండి వాళ్ళు లాబింగ్ చేసి ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేసి పెట్టాలి. వంతెనలు, బ్రిడ్జిలు, బిల్డింగ్లు ఇట్లాంటివన్నీ చేసి పెట్టాలి. అది ఇప్పుడు అది జరుగుతోంది. సీఎం రమేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నిటి కూడా. ఇప్పుడు మోడీని తీసుకురావడంలో కూడా సీఎం రమేష్ పాత్ర ఉంది. అయితే మోడీ వచ్చాక ఇప్పుడు జనం అక్కడ ఎదురు చూసేది, మోడీ వచ్చాక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపేస్తామని ప్రకటన చేయాలని ఆశిస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కాస్త పెద్ద ఇష్యూ. ఓకే, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్దదే, కాకపోతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉద్యోగ